never leave thee nor forsake thee. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయనని. In the New Testament we have Jesus Christ. నూతన నిబంధనలో యేసు క్రీస్తు ప్రభును మనం కలిగి ఉన్నాం. That Jesus Christ came into this world ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. for rejected people, తృణీకరించబడినటువంటి for ప్రజలు, sinners, పాపుల కొరకు, despised people, తృణీకరించబడిన వారి for కొరకు, helpless people. నిస్సహాయుల కొరకు Jesus came into this world. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. The Bible says he loves you. బైబిల్ అంటుంది ఆయన నిన్ను The ప్రేమిస్తున్నాడని. Bible says Jesus cares for you. బైబిల్ అంటుంది ఆయన నీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడని. All have rejected you. అందరూ నిన్ను తృణీకరించారు. You are now in a great distress. ఇప్పుడు ఎంతో కృంగుదలలో ఉన్నావు, You are engulfed with discouragement. ఎంతో నిరుత్సాహ వలయములో ఉన్నావు. Tears have become your food. కాబట్టి నీ యొక్క కన్నీళ్ళ నీకు ఆహారం అయిపోయాయి. And your bed hasn't tasted the sleep. కాబట్టి నువ్వు నీ యొక్క పడక మీద నీకు నిద్ర రావటం లేదు. You became almost hopeless. నీకు ఏమాత్రం నిరీక్షణ లేకుండా ఉన్నావు. And sometimes you exercise a thought of committing suicide. బహుశా నీవు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేసుకున్నావు. Why should I live in this world? ఈ లోకంలో నేను ఎందుకు జీవించాలి? There is nobody that takes care of me. నా గురించి జాగ్రత్త వహించే వాళ్ళు ఎవరు I లేరు. am away from home. నేను ఇంటి నుంచి దూరంగా ఉన్నాను. I have no parents. నాకు తల్లిదండ్రులు I ఎవరు have లేరు. no siblings. నాకెవరు తోబుట్టువులు లేరు. I have no friends at all. నాకు స్నేహితులే లేరు. I became so poor. నేనెంతో I am దీనంగా not ఉన్నాను. intelligent. నాకు తెలివి లేదు. I am not smart. నేను I am not చురుకుగా లేను. beautiful. నేను I అందంగా am not లేను. handsome. నేను సౌందర్యంగా Even in లేను. the church of God, nobody cares me. దేవుని సంఘములో కూడా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. Is my existence on the earth is necessary? భూమి పైన నేను ఉండటము అవసరమా? Is my life on the earth is warranted? ఆ భూమి పైన నేను జీవించటం అవసరమా? Sometimes you may think, let me die. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చనిపోవటం మంచిది అని. I want to tell you a good news today. అయితే నేడు నీకు ఒక సువార్త చెప్పగోరుతున్నాను. We have a secular and social independence. మనకు సమాజంలో మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. And God wants to give a spiritual independence to you. ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యము దేవుడు నీకు ఇవ్వాలని That's the కోరుతున్నాడు. reason as to why Jesus came into this world. ఆ కారణం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. And that was not simply done. అది ఏదో సామాన్యంగా అలాగే జరిగిపోలేదు. He has to go to the cross. ఆయన కలువరి సిలువను ఎక్కాల్సి He వచ్చింది. took all our sin on himself. ఆయన మన పాపమంతటిని He మోసుకున్నాడు. became sin for us on the cross. కలువరి సిలువలో ఆయన పాపమును చనిపోయాడు. In him was no sin but became sin for us. ఆయనలో ఏ పాపము లేకపోయినా మన నిమిత్తమే పాపముగా The Bible చేయబడ్డాడు. says he was marred beyond recognition. ఆ బైబిల్లో చెప్పబడింది ఆయన గుర్తుపట్ట లేనంతగా ఆయన వికారుడయ్యాడని. He received all the stripes there. అక్కడ దెబ్బలు తిన్నాడు. He was spitted upon. ఆయన ముఖం మీద His ఉమ్మి side వేయబడింది. was open. ఆయన ప్రక్కన He shed తెరవబడింది. his precious ఆయన blood. ప్రశస్త రక్తం గార్చాడు. And he cried out, my God, why hast thou forsaken me? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని కేక వేశాడు. God has forsaken his son on the cross so that he can accept you and me. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను తన యొద్దకు స్వీకరించడానికి కొరకై తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభును విడనాడాడు. But Joseph, Jesus didn't die. అయితే For Joseph, Jesus didn't die. అయితే యోసేపు నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభు చనిపోలేదు. For you and I, Jesus died for us. నీ కొరకై నా కొరకై యేసు క్రీస్తు ప్రభు చనిపోయాడు. This is a greater love than anybody else. ఇది ఎవరు చూపించేటువంటి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. The Bible says he first loved us before we love him. బైబిల్ అంటుంది మనము మొదట ఆయనను ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. Love sacrifices. రండి, ప్రేమ త్యాగముతో కూడినది. Jesus sacrificed whole his life. రండి, యేసు క్రీస్తు ప్రభు తన జీవితం అంతటిని ఆయన త్యాగం చేశాడు. Is there anybody that sacrificed a life for you? ఎవరైనా నీ కొరకు తమ జీవితాన్ని అర్పించే వాళ్ళు ఉన్నారా? Is there anybody that has shed precious blood for you? ప్రశస్తమైన రక్తమును నీ కొరకై చిందించే వాళ్ళు ఎవరైనా Is there ఉన్నారా? anybody that loves you more than Jesus? యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? Is there anybody that cares of you more than Jesus? యేసుక్రీస్తు ప్రభు కంటే నీ గురించి జాగ్రత్త వహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Jesus is the savior of the world. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు. Jesus is a father to the fatherless. ఆ తండ్రి లేని వారికి యేసుక్రీస్తు ప్రభు ఆయనే తండ్రి. Jesus is a voice to the voiceless. ఎవరికైతే గొంతు లేదో అలాంటి వారికి మాట్లాడటానికి ఆయన గొంతు అయి ఉన్నాడు. Sound to the soundless. ఎవరైతే శక్తి లేకుండా ఉన్నారో అలాంటి వారికి ఆయన శక్తి. Jesus is the help to the helpless. నిస్సహాయులకు యేసుక్రీస్తు ప్రభువే సహాయము. Jesus is the hope
to the hopeless. నిరీక్షణ లేని వారికి యేసుక్రీస్తు ప్రభువే నిరీక్షణ. Are you hopeless today? నేటి దినమున నువ్వు నిరీక్షణ లేకుండా ఉన్నావా? Have you just beaten back and forth by the pressure of this world? ఈ లోకంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల చేత నువ్వు బాగా అటు ఇటు కొట్టబడి ఉన్నావా? Do you see no hope nearby? నీకు ఏమాత్రము నిరీక్షణ అనేటువంటిది దగ్గరలో కనిపించడం లేదా? The Bible says Christ, the hope of glory, died for you. కాబట్టి బైబిల్ అంటుంది ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయనే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు, ఆయన నీ If కొరకై only you చనిపోయాడు. trust Jesus Christ, you will be saved. యేసుక్రీస్తు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. Would you like to receive that Jesus today? ఆ యేసుక్రీస్తు ప్రభును స్వీకరించడానికి నీకు ఇష్టమా? Shall we pray? ప్రార్థన చేస్తా.